నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. మరి ఈరోజు రెజ్లింగ్ పోటీలు, రెజ్లింగ్ అంటే కుస్తీలు అంటే మేము ఎప్పటికి కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇదే గ్రౌండ్ లో కుస్తీ పోటీలు నిర్వహిస్తే కొన్ని వేల మంది వస్తారు. అదేవిధంగా రేపు కుస్తీ పోటీల కోసం తయారైతున్న యువకులను ప్రోత్సహించడానికి కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకొని మరి కుస్తీ పోటీలకు వచ్చినటువంటి యువకులకు ముఖ్యంగా మొన్న ఇక్కడ చూస్తున్న సైన్స్ ఫేర్ పెట్టించాం. కామారెడ్డి డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ ఈ గ్రౌండ్ మొత్తం నిండి 750 టీమ్స్ వచ్చినాయి. టోటల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కడో లెక్కనే బస్సులు తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ గ్రౌండ్ కు చాలా ప్రాధాన్యత ఉంది. ఏ పోటీలు నిర్వహించినా ఇక్కడ సక్సెస్ఫుల్ గా ముందుకు పోయేటువంటి గ్రౌండ్ ఇది. ఎందుకంటే ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉంది. జనాలు ఇక్కడ అక్కడి నుంచి వచ్చి పోయేటోళ్ళు ఖచ్చితంగా ఈ గ్రౌండ్ కు వచ్చి చూసిపోతారు. మరి ఏ పోటీలైనా మేము ఇక్కడనే నిర్వర్తిస్తూ మరి బాన్స్వాడలో మరి గ్రౌండ్ కు ఆ ప్రాధాన్యత ఉంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. మరి ఈ గ్రౌండ్ ను మరి జాగ్రత్త ఉంచుకున్నాం. ఇక్కడ వాటర్ ట్యాంక్ కడతా అంటే మేము చెప్పినాం ఈ గ్రౌండ్ ఖరాబ్ అయిపోతుంది, ఈ గ్రౌండ్ పిల్లలకు ఆటలు ఆడడానికే కావాలని ఈ గ్రౌండ్ ఉంచడం జరిగింది. కాబట్టి మీకు ఎప్పుడు ఎల్లవేళలో పిల్లలను ఎంకరేజ్ చేయడం కోసం ఈ ముఖ్యమంత్రి మొన్న సైన్స్ ఫేర్ పెట్టియడం, మరి సీఎం కప్ ఆటా పోటీలను మరి మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి డిస్టిక్ నుంచి స్టేట్ వైజ్ సెలెక్ట్ చేసుకునేటువంటి కార్యక్రమంలో మేము కూడా అన్ని మండలాల్లో పాలు పంచుకొని నేను పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇద్దరం కలిసి ప్రతినిత్యం ఈ కార్యక్రమాలు చేస్తూ మరి నిన్నటి చూసినాం. రెసిడెన్షియల్ స్కూల్లో మెస్ ఛార్జెస్ అంటే 40% పెంచడం మొట్టమొదటిసారి మరి చరిత్రలో కనివిని ఎరగనటువంటి రోజు. మొన్న హాస్టల్లో పోయి పిల్లలను చూస్తుంటే అవన్నీ భోజనాలు వండినాయి పెట్టినాయి మేనో చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. ఈ పిల్లలకు కావాల్సింది పౌష్టికాహారం. ఆ పౌష్టికాహారం మంచిగా ఉంటే చదువుకొని ముందుకు పోయే అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి గతంలో పురుగులు రావడం, బియ్యం కూడా దొడ్డు బియ్యం పెట్టడం ఇవన్నీ ఉంటే అవన్నీ కాదు. మేనో ఏదైతే ఉందో ప్రభుత్వమే డిసైడ్ చేసి ఏం పెట్టాలా. మరి నెలకు 5 రోజులు గుడ్లు, 5 రోజులు చికెను, 2 రోజులు మటను, 10 దినాలు వెజిటేరియన్ పెట్టిస్తూ మరి పిల్లలను హెల్తీగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువుకొని ఆటలాడుతూ ముందుకు పోవాలన్నటువంటి ఈ ముఖ్యమంత్రిని మరి ఎన్నిసార్లైనా జ్ఞాపకం చేసుకోవాలా. సంవత్సరం పూర్తయిన సందర్భంగా బీఈడీ చేసినటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చి మరి గ్రూప్ 2 కూడా ఎగ్జామ్ ఇప్పుడు ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నారు. మరి గతంలో మరి ఉద్యోగాలు ఇస్తామన్నాడు కానీ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తుంటే ఈ డైనమిక్ ముఖ్యమంత్రి 24 గంటలు పనిచేస్తూ ప్రజల్లోనే ఉండి మరి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తూ మరి చూస్తున్నాం. నెల కాగానే జీతం ఖచ్చితంగా అకౌంట్లో పడేటట్టు జీతం తీసుకుంటట్టు మరి చేసినటువంటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. మరి ఎంత చెప్పినా తక్కనే మరి ఈ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది, మరి మంచిగా ముందుకు పోతుంది. కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇక ప్రతిపక్షాలు ఎట్లున్నాయంటే వాళ్ళు చేసినప్పుడు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఎన్ని డబ్బులున్నా దాంట్లో అక్కడిక్కడ పెట్టించి వృధా చేసి అప్పుల పాలు చేసి పోయి మళ్ళీ ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు మానుకొని మంచిగా పనిచేసేటువంటి ముఖ్యమంత్రిని పొగడండి, ఇంకా మంచిగా చేస్తాడని మనవి చేస్తూ మరి కాలాతీతమైంది. మాకు ఇంకో ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాంకి వెళ్ళాలి కాబట్టి మరి మళ్ళీ నేను వస్తాను సాయంత్రం. మీరు ఎంతమంది రెజ్లింగ్ లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా మరి ప్రైజెస్ ఏవైతే ఉంటాయో మళ్ళీ దానికి ఇవ్వడానికి కోసం ఖచ్చితంగా వస్తాను. మరి మిమ్మల్ని మీ ఆట పోటీలను మరి మీ రెజ్లింగ్
మీ కుస్తీ పోటీలను చూసి మరి ఏ విధంగా ఉంటుందో